తెలియజేయడానికి వస్తే ఇంతమంది పోలీసులను పెట్టి మమ్మల్ని ఆపుతావా? మేమేం అడిగినామయ్యా? కోకాపేటలో ఎకరం భూమి అడిగినామా? లేకపోతే నీ ప్రజాభవన్ లో మాకు వాటా అడిగినామా? మాకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అడిగినాం. దానికి నువ్వు ఒప్పుకోకుండా విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేసి నెలకు 2-3 సార్లు ఢిల్లీకి పోయే శ్రద్ధ విద్యార్థుల మీద లేనటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డికి. నెలలో 2-3 సార్లు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఢిల్లీకి పోవడం చిత్తశుద్ధి తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ తీసుకొచ్చినటువంటి విద్యార్థుల పైన లేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉద్యమానికి కేంద్ర బిందున్నటువంటి విశ్వవిద్యాలయము ఈరోజు అరిగోసలు పడుతుంది. కేసీఆర్ గవర్నమెంట్ లో విమర్శించండి కదా రేవంత్ రెడ్డి. మేము వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలన్నిటి కూడా పునర్వైభవం తీసుకొస్తాము, పునర్జీవం వస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మీరు వచ్చిన తర్వాత ఇంకా అధ్వాన స్థితికి ఈరోజు యూనివర్సిటీలు చేరినాయి. బోధన సిబ్బంది లేక హాస్టళ్లలో పెచ్చులు ఊడబడి ఈరోజు విద్యార్థుల యొక్క తలలు పగులుతున్నా కూడా కనీసం పట్టించుకున్నటువంటి నాదుడు కడవేయండి రాష్ట్రంలో. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మాకు ఓట్లు లేవని చెప్పి ఒకే ఒక కారణంతో మమ్మల్ని విస్మరిస్తా ఉన్నావు. రేపు మాకు ఓట్లు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని, బట్టి విక్రమార్కని తెలంగాణ రాష్ట్ర పొలిమేరల వరకు తరిమేటువంటి బాధ్యత మేమందరం తీసుకుంటాం. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మాకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు కానీ, యూనివర్సిటీలు కానీ, మెస్ బిల్లులు కానీ సకాలంలో రావాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి. లేని పక్షంలో నీ అసెంబ్లీ ముట్టడిస్తాం, నీ ప్రజాభవన్ ని ముట్టడిస్తాం, ఏదైతే నీ క్యాంప్ హౌస్ ని ముట్టడిస్తాం. కేసీఆర్ కి ఏదైతే పట్టిందో ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ ఎట్లా పంపినామో నిన్ను కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి కొడంగల్ ఫామ్ హౌస్ కి పంపే బాధ్యత మేము అందరం తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఖబర్దార్ రేవంత్ రెడ్డి. గత 5 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులకి ప్రతిసారి మేము వెళ్తున్నాం, ప్రతి దగ్గర మెమోరాండం ఇస్తున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ ఇప్పటివరకు సొల్యూషన్ లేదని ఈరోజు రాస్తారోకో వేస్తే ఒక 10 మంది విద్యార్థుల కోసం ఇంతమంది పోలీసు వాళ్ళని పెట్టారు. మరియు రాస్తారోకోకి పర్మిషన్ లేదని ఇక్కడ మనం ప్రొటెస్ట్ చేసే హక్కు ఆర్టికల్ 19 మనకి ఇచ్చింది. మనం ప్రశ్నిస్తున్నాం, ఎందుకు? మనం ఏమన్నా లేని అడుగుతున్నాం కదా, స్కాలర్షిప్లు మాకు విద్యార్థులకు రావాలని. అరే నువ్వు ఎక్కడో పెడుతున్నావు, ఏమో పైసలు ఖర్చు పెడుతున్నావు, అదే విద్యార్థులకు పెడితే దేశం బాగుపడుతుంది. అది తెలుసుకో రేవంత్ రెడ్డి, ఇప్పుడన్నా ఆలోచించు. మీకు ఒక్కటే అడుగుతున్నాం, ఈ రోజు స్కాలర్షిప్లు ఇచ్చి మాట్లాడు. ఆ రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అది అన్నావు కదా, రుణమాఫీ కావాల్సిందే రైతులకి, కానీ అంతకంటే ఎక్కువ రైతు బిడ్డలకి, మనవాళ్ళకి స్కాలర్షిప్ రావాలి. అప్పుడు వాళ్ళ కుటుంబాలు, ఊరులు, దేశం, తెలంగాణ అభివృద్ధి చెందుతుందని చెప్తున్నా. మా అందరిది ఒక్కటే డిమాండ్, ఇంత వర్షంలో కూడా ధర్నా చేయడానికి ఏకైక కారణం ఏంటంటే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే రిలీజ్ కావాలని చెప్తే ఈ ధర్నా చేపట్టడం జరిగింది.